హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఇక్కడ చల్లమిరపకాయలు ఎంతో టేస్టీగా ఉండే చల్లమిరపకాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దాం. ఇవి అన్నంలోకి, రసం, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటాయి. 2 కిలోల పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాం. లావుగా పొడుగ్గా ఉన్నటువంటి మిరపకాయలు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి ఇలా పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకుందాం. ఇలా తుడుచుకున్న మిరపకాయలను చూపిస్తున్న విధంగా చాకుతో నిలువుగా కట్ చేసుకోవాలి. ఇలా మిరపకాయలను వన్ సైడు కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మజ్జిగ తయారు చేసుకుందాం. ఒక క్యాన్ కానీ స్టీల్ డబ్బా లేదంటే ప్లాస్టిక్ డబ్బా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 1 కేజీ వరకు పెరుగు తీసుకుంటున్నాం. ఈ పెరుగులో 1 కప్పు వరకు కల్లుప్పు, దొడ్డు ఉప్పును తీసుకుంటున్నాం. ఒకసారి కలుపుకొని 1 చెంచా వాము పొడి, 1 చెంచా పసుపు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసి కలుపుకున్న తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని ఇప్పుడు ఆ మజ్జిగలో వేసుకుందాం. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయలను వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిరపకాయలకు మజ్జిగ పట్టేటట్లు చక్కగా ఇలా మీదికి కిందికి కలుపుకుంటూ ఉండాలి. అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ మజ్జిగలో నాననివ్వాలి. నెక్స్ట్ డే మజ్జిగలో నానిన మిరపకాయలను ఇలా చిల్లుల గిన్నె తీసుకొని దాని కింద ఒక గిన్నె పెట్టి మజ్జిగలో నుంచి మిరపకాయలను సపరేట్ చేసి చిల్లుల గిన్నెలో వేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలో పడిపోతుంది. ఇప్పుడు ఆరుబయట ఎండలో ఇలా ఒక కాటన్ క్లాత్లో కవర్లో కానీ మిరపకాయలను ఎండబెట్టుకోవాలి. సాయంత్రం వరకు ఎండిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో మిరపకాయలన్నింటినీ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మజ్జిగలో మిరపకాయలు మునిగేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక రోజు నైట్ అంతా నాననివ్వాలి. నెక్స్ట్ డే మళ్ళీ మజ్జిగలోంచి చిల్లుల గిన్నెలోకి తీసుకొని మళ్ళీ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలను 3వ రోజు కూడా ఇలానే మజ్జిగలో కలుపుకొని రాత్రంతా నాననిచ్చి మరుసటి రోజు మరలా తీసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ప్రాసెస్ను 3 సార్లు చేస్తే మిరపకాయలు మజ్జిగను మొత్తం పీల్చేసుకుంటాయి. ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఎండిన మిరపకాయలన్నింటినీ కూడా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అవసరం ఉన్నప్పుడు కడాయిలో నూనె వేడి చేసుకొని చల్లమిరపకాయలు వేయించుకుంటే సరే, ఎంతో టేస్టీగా ఉండే చల్లమిరపకాయలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.